వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. రైతు బతకాలంటే యూరియా కావాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో బయ్యారం సొసైటీకి యూరియా వచ్చిందని తెలియడంతో ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. యూరియా రాత్రికి రాత్రే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే యూరియా పక్కదారి పడుతుందని ఆరోపించారు. రైతులకు టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేస్తామని మాట ఇచ్చి సొసైటీలో యూరియా లేదని చేతులెత్తేయడంతో సొసైటీ యాజమాన్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ నుండి ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళన దిగారు. ఎస్ఐ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా రైతులు పట్టించుకోవడం లేదు. కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి పిఎస్ఎస్ పొగుళ్లపల్లి అనే సొసైటీ ఒకటి ఉన్నది. సొసైటీ దగ్గర కూడా మనకు రైతులకు అవసరమైనటువంటి యూరియాను సీజన్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ గా తెప్పిస్తూ స్టాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని ఇస్తూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్ఐ గారు కూడా కోఆర్డినేట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ సొసైటీ లోకల్ పిఎస్ఎస్ పొగుళ్లపల్లి సొసైటీకి సంబంధించిన స్టాఫ్ కూడా అందరం ఉండి కూడా క్రమ పద్ధతిలో ప్రొసీజర్ ప్రకారం ఇస్తా ఉన్నాము. ఈ క్రమంలో ఏం జరిగిందంటే నిన్న సాయంత్రము 6:30 కావడము, కొన్ని బ్యాగ్స్ అలానే ఉండడం వల్ల రైతులందరూ కూడా గోదాం వైపు కొంత దూసుకురావడం జరిగింది. ఈ క్రమంలో క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది కూడా సొసైటీ స్టాఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ బస్తాలు లెక్క పెట్టుకోకుండానే షటర్ క్లోజ్ చేసి వెళ్ళడం జరిగింది. నేను, ఎస్ఐ గారు, అదేవిధంగా లోకల్ సంబంధిత మ్యాక్స్ సిఇఓ, సొసైటీ సిఇఓ గారు వెంకన్న గారిని కూడా తీసుకెళ్లి స్టాక్ బస్తాలు మేము లెక్కించడం జరిగింది. ఈ లెక్కించిన దాంట్లో భాగంగా క్రిప్కో 444 బస్తాలకు గాను ఈ పాస్ మిషన్ లో ఉన్నది, అదేవిధంగా గోదాంలో ఉన్నది టాలీ కావడం జరిగింది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ కోరమాండలకు సంబంధించింది మాత్రం ఈ పాస్ మిషన్ లో ఉన్నదానికి గోడౌన్ లో ఉన్నదానికి ఒక 91 బ్యాగ్స్ డిఫరెన్స్ రావడం జరిగింది. ఈ డిఫరెన్స్ ఎందుకనేది మేము ప్రాథమికంగా విచారణ చేస్తున్నాము. విచారణ చేస్తున్నప్పుడు సిఇఓ వెంకన్న అదేవిధంగా అమాలీస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకు రైతులకు పంపిణీ చేస్తున్న క్రమంలోనే తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. నేను, ఎస్ఐ గారు క్షుణ్ణంగా సీసీ ఫుటేజ్ కూడా మనకు గోడౌన్ ముందు, అదేవిధంగా సొసైటీ ఎంట్రీ దగ్గర కూడా మొత్తం 4 సీసీ ఫుటేజ్ కెమెరాస్ ఉండడం జరిగింది. ఈ 4 కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, అంటే మేము మనకు ఆ షట్టర్ ఓపెన్ చేయడం కానీ, లేకుంటే ఎవరైనా దొంగతనం చేయడం కానీ, అంటే అక్రమంగా తరలించడం కానీ ఎటువంటిది జరగలేదు. కాబట్టి ఈ రైతులకు ఇస్తున్న క్రమంలోనే వీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి ప్రాథమికంగా సిఇఓ చెప్పిన తర్వాత అమాలీస్ను కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. మొత్తం కూడా వాళ్ళు పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన వాసులే, వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది, కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తాళాలు వేసి ఉంటాయి, గోదాం ఉంటది, తాళాలు వేసి ఉంటాయి, అందరూ ఉంటారు, సిసి కెమెరాలు ఉంటాయి. కానీ ఇక్కడ 94 బస్తాలే దొంగతనం గురి జరిగిందని చెప్తారు. 94 బస్తాలు ఎట్లా పోతే 200-300 బస్తాలు పోతాయి, 94 పోతాయి అనేది చెప్తారు. కాబట్టి దాదాపు నైట్ ఏ దొంగతనం చేసిన ఖచ్చితంగా శిక్షించాలి, వానికి బయటికి తీసుకురావాలి. ఇట్లా రోజు లైన్ లో నిలబడి వర్షం బురద ఇట్లా నిలబడిపోతే నేను ఇక్కడనే ఉంటాను. లైన్లలో పడి బస్తాలు పక్కదారి బట్టి వందల బస్తాలు రోజుకి వాళ్ళు అధికారులు కుమ్మక్కై అమ్ముకుంటాము. మేము ఇంకా ఎంతకాలం ఒక బస్తా కోసం ఎన్ని రోజులు వెయిటింగ్ లో ఉండాలి? పక్కదారి ఎందుకు పోతా ఉంది? మరి తాళాలు ఉంటాయి గోదాములకు, అధికారుల ఉంటది. ఒక టోకెన్ కావాలంటే లైన్లో నిలబడి పేరు పెట్టి పిలిస్తే ఆ మనిషి లేకపోతే పక్క మనిషికి ఇస్తలేరు. ఇంత కండిషన్ గా పెట్టినటువంటి అధికారులు మరి పక్కదారి పోతున్న బస్తాలకు దానికి ఏం బాధ్యత వహిస్తారు? మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పాకుపోగులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా బస్తాల మాయమవ్వడం రైతులను ఆందోళనకు గురిచేసింది. సొసైటీ గోదాంలో నిల్వ ఉన్న 450 బస్తాల్లో 90 యూరియా బస్తాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. గురువారం ఉదయం వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్, స్థానిక ఎస్ఐ రాజ్ కుమార్ సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. విచారించగా సీఈఓ వెంకన్న తీసుకున్నట్లు అంగీకరించారు. దీంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, అదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్.
శాలిని, ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం అయితే రైతులు పడిగాపులు పడుతున్న పరిస్థితి ఒక పక్క ఉంది. ఇటు గత 25 రోజులుగా కూడా ఇటు రైతులు ఉదయాన్నే యూరియా కొనుగోలు సెంటర్లకి, ఇటు పిఎస్సి సెంటర్ల వద్ద యూరియా కోసం క్యూలు కడుతూ నిలబడుతున్న పరిస్థితి. ఇటు మహిళలు, వృద్ధులతో సహా ఇటు పిల్ల పాపలతో కూడా ఉదయమే వచ్చి క్యూలో ఉన్నప్పటికీ యూరియా ఒక బస్తానే ఇస్తున్నారు. అది కూడా రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోపక్క యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడుతుంటే, మరోపక్క కొంత బ్లాక్ మార్కెట్ కూడా యూరియా తరలి వెళ్లడంతో చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేస్తున్నాము. తీరా యూరియా వేయాల్సిన టైం అయిపోతున్నప్పటికీ యూరియా దొరకక మేము వేయకపోతే మరింత అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. దిగుబడి రాకపోవడంతో ఆత్మహత్య మాకు శరణ్యమని ఒక పక్క రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంతేకాకుండా ఇటు మహబూబాబాద్ జిల్లా బయ్యారం దగ్గర ఉన్న ఒక సొసైటీ కేంద్రంలోని సహకార సంఘం సంబంధించిన దానికి హమాలీలు ఒక 97 బస్తాలను అయితే వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది. 97 బస్తాలు యూరియా షార్టేజ్ వచ్చిందని చూస్తే దాంట్లో పనిచేస్తున్న 32 మంది హమాలీలు మనిషికి 3 బస్తాల చొప్పున తీసుకెళ్ళడానికి తేలడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంతేకాదు అనేక సెంటర్ల వద్ద నుంచి కూడా కొంత బ్లాక్ మార్కెట్ కి తరలి వెళ్తుంది. అధికార పార్టీ నేతలు కూడా వారి స్వార్థం కోసం యూరియా బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని రైతులైతే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ భారీగా నిరసన వ్యక్తం చేస్తూ ఇటు రోడ్డుపై బైఠాయించడం కూడా జరుగుతుంది. దీనికి తోడు పోలీసులను కూడా యూరియా సెంటర్ల వద్ద పహారాగా ఉంచి రైతుల పైన పోలీసులు జులుం చేస్తున్న పరిస్థితి ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో రైతులు యూరియా వేయకపోతే మా పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కావాల్సినంత యూరియాని మార్కెట్ లోకి విడుదల చేయాలని, ఇటు బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా రైతులకు కావాల్సిన యూరియా అందించే విధంగా ఇటు జిల్లా యంత్రాంగాలు కూడా ముందుకు రావాలని చెప్పేసి రైతులైతే దీనంగా వేసుకుంటున్న పరిస్థితి ఉంది. శాలిని, చంద్రశేఖర్, ఇప్పుడు ఏవైతే మాయమైనాయో 90 బస్తాలు, ఆ 90 యూరియా బస్తాలను మరి తిరిగి అదే రైతులకు చెల్లించడానికి అక్కడ అధికారులు ఏమైనా అలాంటి పనులు చేస్తున్నారా? అదే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. విచారణ 97 బస్తాలు షార్టేజ్ రావడం జరిగింది. ఎందుకు 90 బస్తాలు షార్టేజ్ వచ్చిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసులు రంగంలో దిగి విచారించగా 32 మంది హమాలీలు మనిషికి 3 బస్తాల చొప్పున తీసుకున్నట్లుగా వారు అంగీకరించడం జరిగింది. తీసుకుని వారు వేరే వారికి అమ్ముకున్నారు. బ్లాక్ మార్కెట్ లోకి ఎక్కువ రేట్ కి అమ్ముకున్నట్లుగా అయితే కొంత నిర్ధారణ అయితే జరిగింది. పూర్తి ఎవరెవరికి అమ్మారు, ఆ బస్తాలు రికవరీ చేసి మళ్ళీ రైతులకు పంచడం జరుగుతుందా, లేదంటే ఆల్రెడీ వాళ్ళు రైతులు దాన్ని యూజ్ చేసుకుంటే ఏం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతానికైతే హమాలీల పైన కేసు అయితే నమోదు చేశారు. నమోదు చేసి పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, చంద్రశేఖర్, ఫస్ట్ నుంచి కూడా రైతులు ఇదే వ్యక్తం చేస్తున్నారు, యూరియా దొరకట్లేదు, మాకు వచ్చిన యూరియా కూడా ఇటు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు. సో అదే నిజమైంది. సో మరి అంటే ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి జరగకుండా అక్కడ సొసైటీ కేంద్రాల దగ్గర పోలీసులు ఇంకా ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? పోలీసులు కూడా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా అధికారులు అయితే కొంత యూరియా విషయంలో కొంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి బ్లాక్ మార్కెట్ కు తరలించేది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొన్ని మన ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కూడా రద్దు చేసి వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. యూరియా ఎవరైనా బ్లాక్ మార్కెట్ తరలిస్తే వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ కూడా కొంత ఈ సొసైటీ మన ఎవరైతే వ్యవసాయ సహకార కేంద్రాలకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉంటారో వారు ఎవరైతే డైరెక్టర్ గా ఉన్నవారు వారు కొంత బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న పరిస్థితి. వారి అవసరం కోసమే కాకుండా కొంత ఎక్కువ రేటుకి బయట అమ్ముతున్నట్టుగా కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. వీటన్నిటి దృష్ట్యా కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు అయితే వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో పాత్రదారులను గుర్తించి వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకెవరైనా ఇట్లాంటి బ్లాక్ మార్కెట్ కు తరలించినా కానీ లేదంటే ఎక్కువ రేటుకి అమ్మినా కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం కాకుండా వారి లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నట్టుగా అయితే నాకు తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.